అక్కడ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో ఎంఆర్పీఎస్ నేతలు నిరసన ర్యాలీ చేపట్టారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్పై జరిగిన దాడిని ఖండిస్తూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో తహసీల్దార్కి వినతి పత్రం అందించారు. ఈ దాడిని భారత రాజ్యాంగంపై జరిగిన దాడిగా వారు అభివర్ణించారు. న్యాయమూర్తి మీద బూటు విసిరిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎంఆర్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. అలాగే తమ నాయకుడు మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు ఈ నెల 28న చలో అమరావతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ జిల్లా కోశాధికారిగా పనిచేస్తున్నాను. అదేవిధంగా నియోజకవర్గ గౌరవ అధ్యక్షులుగా కూడా పనిచేస్తున్నాను. మాన్యశ్రీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పద్మశ్రీ మందకృష్ణమాది గారి ఆదేశాల మేరకు ఎవరైతే సుప్రీంకోర్టు జడ్జి గారు అయినటువంటి బిఆర్ గవాయ్ నిరసన కార్యక్రమం ముమ్మడివారం మండలం తహసీల్దారి కార్యాలయం ముందు వినతిపత్రం సమర్పించడం జరిగినది. అదేవిధంగా మళ్ళీ ఇటువంటి దళితులపై దాడులు చర్యలు తీసుకోవాలని ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని అటు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మళ్ళీ ఇటువంటి కార్యక్రమం పునరావృతం కాకుండా చూడాలని ఈ డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివారం చిందిస్తున్నామండి. ఎందుకంటే ఒక దళితుడు అనేవాడు మరి దేశంలో ఉండకూడదా లేకపోతే ఏమిటి మాకైతే తెలియదు, కానీ దళితుడిని ఆ విధంగా మినిస్ట్రేట్ కోర్టులో అలా జరిగింది అంటే మేము చాలా సిగ్గుపడుతున్నామండి. అక్కడ ఆయనకి జరిగిన అవమానానికి మేమందరం చాలా సిగ్గుపడుతున్నాము. మరి ఆ రోజు నుంచి కూడా చాలా చోట్ల ప్రతి చోట్ల కూడా జిల్లాల పరంగా రాష్ట్రాల పరంగా కూడా మరి నిరసన తెలియజేస్తున్నామండి. మేమైతే ఈరోజు నిరసన తెలియజేస్తున్నాం. మరి ఇటువంటి సంఘటన మరొకసారి ఎప్పుడూ కూడా అటువంటి సంఘటన జరగకూడదని మేము మహిళలుగా కూడా మేము అందరం తీసుకుంటున్నామండి. అదే నిర్ణయాన్ని ఎప్పుడు కూడా జరగకూడదు. మేము దాన్ని చాలా ఖండిస్తున్నామండి. మరి ఈరోజు ఆ విధంగా సుప్రీంకోర్టులో మినిస్టర్ గారికి గవర్నర్ గారికి ఆ విధంగా జరిగిందంటే మరి రోడ్ల మీద వెళ్ళే మా దళితులకి మరి అలాగే మాకు ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ ఉన్న అందరికీ కూడా నా నమస్కారం. అలాగే మరి మా మందకృష్ణ అన్నగారు కూడా ప్రతి చోట్ల ప్రతి రాష్ట్రంలో ప్రతి ఊర్లోనే కూడా ఆయన కూడా నిరసన తెలియపరుస్తారు.